ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. మీరు మిథున లగ్నం, మిథున రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న, ఒకేసారి అనేక పనులు చేపట్టగలిగే నేర్పు మీకున్న, తమ భావాలను చక్కగా చెప్పగలిగే నేర్పు ఉన్న, స్థిరత్వం కానీ విశ్రాంతి కానీ లేకపోయినా ఒక్కోసారి కఠినులుగా మారిపోతే సరదాగా ఉండేవారు, హాస్య ప్రియత్వాలు ఉన్నా అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారైనా, భిన్నమైన మానసికమైన స్థితి అంటే హృదయానికి ఆలోచనలకు పొంతన లేక ఉన్నా కూడా, అంటే చెప్పేదానికి చేసేదానికి ఏ పొంతన లేకుండా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తట్టుకోగలిగిన శక్తి వారైతే, అనేక మంది మిత్రులు ఉన్నా కూడా అందులో కొంతమందే అంతరంగిక మిత్రులు ఉంటారు. పూర్తిగా పడదగిన వారైనా అంటే నమ్మకస్తులైనా కూడా, అంటే ఈ రాశి వాళ్ళని నమ్మితే చాలా మంచిది అనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మిథున రాశి వారే. మిథున లగ్నము వివాహ యోగం. మిథున లగ్న జాతకులకు సప్తమాధిపతి గురుడు, లగ్నాధిపతి బుధుడు, కలత్రకారకుడు శుక్రుని యొక్క బలం అవసరం. అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడడంతో కుజుడిని ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము బుధుడు, శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు, సప్తమాధిపతిగా గురుని ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. మిథున లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయంటే, లగ్న సప్తమ భావాల మధ్య కుజ రవి శుక్రులున్న జాతకులు వైదవ్యాన్ని పొందుతారు. అంటే భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ జాతకంలో సప్తమంలో కుజుడున్న ఆమె భర్త ఎక్కువ సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆమె భర్తకు ఎక్కువ సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. చంద్ర గురువులు సప్తమంలో ఉన్న జాతకుని భార్య చాలా సౌందర్యవతిగా ఉంటుంది. గురుడు తన మూల త్రికోణమందు చంద్రునితో కలిసి ఉండగా, బుధుడు తన ఉచ్చక్షేత్రమునందున్నా కూడా వీరికి వివాహానంతరం భాగ్యం అనేది కలుగుతుంది. అంటే గురుడు తన మూల త్రికోణంలో ఉండి చంద్రునితో కలిసి ఉన్న, బుధుడు తన ఉచ్చక్షేత్రంలో ఉన్నా కూడా వివాహం అనంతరము వీరికి భాగ్యం అనేది కలిగి వస్తుంది. అంటే కర్కాటక రాశులు, అంటే ద్వితీయంలో గురుడు, కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ పొందుతాడు. మరియు కర్కాటక రాశి అనేది చంద్రుడికి స్వక్షేత్రం. ఈ రెండు కూడా కలిసి ఉంటే వివాహం తర్వాత భార్య ద్వారా వీరికి ధనం అనేది కలిసి వస్తుంది. కుజ చంద్ర శనులు సప్తమంలో ఉన్న వీరు అన్యజాతి స్త్రీతో వివాహం చేసుకుంటారంటే కులం కాని వాళ్లతోని వేరే జాతుల వాళ్ళతో వివాహం చేసుకునే అవకాశాలు వీరికి ఉన్నాయి. లగ్నంలో శని చంద్రుడు, సప్తమంలో రవి ఉన్న ఆ జాతకుని వివాహం అనేక ఇబ్బందులతో కూడడమే కాకుండా భార్యా సౌఖ్యం అనేది కూడా వీరికి ఉండదు. శని 12లో లేదా 8లో, రవి 2లోను, బుధుడు ఎక్కడున్నా బలహీనుడై ఉండిన జాతకులకు వివాహం అనేది జరిగే అవకాశం లేదు. శని 6లో, రవి 8లో, బుధుడు బలహీనుడైన
వివాహం అనేది జరగదు, లేదా ప్రేమ వివాహం అనేది జరిగే అవకాశం ఉంది. శుక్రుడు కర్కాటకం లేదా సింహంలో ఉండగా శుక్రునికి ద్వితీయంలో శని ఉండినా వీరికి వివాహం అనేది జరగదు. రాహు లగ్నంలో శుక్రుడు మిథున, సింహ, కన్య, ధనురాశిలో ఉన్న వివాహం అనేది ఆలస్యమైనది జరుగుతుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామికి తృప్తి అనేది ఉండదంటే వివాహం చేసుకున్న తర్వాత భార్యకు కానీ భర్తకు కానీ తృప్తి అనేది వీరికి ఉండదు. చంద్రుడు అస్తమించి ఉండగా ద్వితీయం ఏదైనా పాపగ్రహాల వక్రగతుడై ఉన్న వివాహం విశేషంగా ఆలస్యమవుతుంది. అస్తమించి అంటే అష్టమంలో శుభగ్రహాలతో కలిసి ఉన్న జాతకులు కులాంతర వివాహం అనేది చేసుకుంటారు. కుజుడు బుధునితో కలిసి లగ్నంలో ఉన్న సంసార సుఖం అనేది వీరికి ఉండదు. మిథున లగ్నము రత్నధారణ. మిథున లగ్నము రత్నధారణ. కెంపు. మిథున లగ్నానికి తృతీయాధిపతి రవి, లగ్నాధిపతికి మిత్రుడు. అంటే రవికి బుధుడు మిత్రుడు. ఈ కారణంగా రవికి సంబంధించిన కెంపును ధరించడము అంత మంచి ఫలితాలను కలిగించదు. రవి మహాదశలో లేదా రవి వల్ల వచ్చే అనిష్ట ఫలితాల నివారణకు స్తోత్ర జపాది పారాయణాలు పాటించడం అనేది మంచిది. ఎంత మిత్రుడైనా కూడా ఈ మిథున లగ్నం వారు ఈ కెంపును ధరించకుండా ఉండడమే ఉత్తమం. ఆ రవి దశలో వచ్చే దుర్దోషాలను పోగొట్టుకోవడానికి రవికి ఆదిత్య ఉదయ పారాయణం కానీ జపం కానీ హోమం కానీ చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముత్యం. మిథున లగ్నానికి ద్వితీయాధిపతి చంద్రుడు. ఈ లగ్నాధిపతికి శత్రువు, అంటే బుధుడికి చంద్రుడు శత్రువు. చంద్రునికి సంబంధించిన ముత్యాన్ని ధరించకపోవడమే మంచిది. చంద్ర మహాదశలో చెడు ఫలితాలను నివారణ చేయడానికి చంద్ర బలాన్ని పొందాలనుకునేవారు దీనికి మారుగా మారేడు వేరును ధరించడం లేదా బిల్వ పత్రాలతో ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం మంచిది. వృషభ లగ్న స్త్రీలు మాత్రం ముత్యాన్ని ధరించవచ్చు. తర్వాత పగడం. మిథున లగ్నానికి షష్టమ లాభాధిపతి ఎవరు? కుజుడు. ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రుగ్రహం, అంటే కుజుడికి బుధుడికి ప్రబల శత్రుత్వం కావడం వల్ల పాపస్థానాలకు అధిపతి కావడంతో ఈ పగడాన్ని ధరించకపోవడమే మంచిది. తర్వాత పచ్చ. మిథున లగ్నానికి లగ్న చతుర్థాధిపతి బుధుడు. కుటుంబ సౌఖ్యము కావాలన్నా, మంచి మాట, విద్య, ధనం కోరుకునేవారు బుధునికి సంబంధించిన పచ్చను ధరించవచ్చును. మిథున లగ్నం వారికి ఈ యొక్క పచ్చ అదృష్టరత్నం అని చెప్పవచ్చు. తర్వాత పుష్యరాగం. మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రుగ్రహమే కాకుండా మారకుడు కావడంతో గురుని రత్నమైన పుష్యరాగాన్ని ధరించకపోవడమే చాలా మంచిది. మహాదశలు, ఇతర మహాదశలో అంతర్దశలు వచ్చినప్పుడు ఇతర నివారణ ఉపచారాలు, అంటే గురువునకు సంబంధించిన జపాన్ని కానీ రావి చెట్టు ప్రదక్షిణ కానీ చేసినట్టయితే ఈ గురువుకు సంబంధించిన దోషాలు అనేవి తొలగిపోతాయి. కానీ ఈ దశలో నడుస్తున్నప్పుడు మాత్రం వీరు పుష్యరాగాన్ని మాత్రం ధరించకుండా ఉండాలి. తర్వాత వజ్రం. మిథున లగ్నానికి పంచమ వ్యయాధిపతి శుక్రుడు. యోగకారక గ్రహం, అంటే ఈ లగ్నానికి యోగకారకమైన గ్రహము ఎవరై అంటే శుక్రుడు. లగ్నాధిపతి కావడంతో శుక్రునికి చెప్పబడిన వజ్రాన్ని ధరించవచ్చు. లగ్నాధిపతికి మిత్రుడు కావడంతో
ఈ వజ్రాన్ని ధరించవచ్చు. మిథున లగ్నం వారు తప్పకుండా ధరించవలసిన వజ్రం దీన్ని జీవరత్నం అని చెప్పవచ్చు. తర్వాత నీలం. మిథున లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి శని. ఈ లగ్నాధిపతి బుధునితో మిత్రత్వం కారణంగా నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు. దీనిని అదృష్టరత్నంగా కూడా చెప్తారు. వృత్తిపరమైన వ్యవహారాలు, పిత్రార్జితం అంటే తండ్రి ద్వారా సంక్రమించే ఆస్తులు కలగాలన్నా, జాతక బలం పెరగడానికి నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు. గోమేధికం. ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. రాహు, శని, శుక్ర, బుధ, గురువులతో కలిసి ఉన్నప్పుడు ఈ గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన ఈ యొక్క రత్నాన్ని ధరించవచ్చు. వైఢూర్యం. ఇది కేతువుకు చెందిన రత్నం. పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే అన్వయం చేసుకొనవలసి ఉంటుంది.